గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. యూట్యూబర్ వైష్ణవి హత్య కేసుకు సంబంధించి భర్త హరిబాబు ఆరోగ్యం క్షీణించింది. ఆయన జగిత్యాల జైల్లో ఉండగా తనకి వాంతులు విరేచనాలు అవడంతో బాగా నీరసించిపోయినటువంటి నేపథ్యంలో జగిత్యాల ఆసుపత్రికి అతన్ని తీసుకొచ్చారు. సో ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు హరిబాబు కొన్ని షాకింగ్ మాటలు మాట్లాడిన పరిస్థితుంది. ఏమంటాడంటే హరిబాబు తనకు ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు నాకు అసలు ట్రీట్మెంట్ అవసరం లేదు, నాకు ఎందుకు ట్రీట్మెంట్ చేస్తున్నారు, నాకు అసలు నిజంగా బతకాలని లేదు. వైద్యులతో కూడా చికిత్స అందించేటువంటి వైద్యులతో కూడా తనకి వైద్యానికి పూర్తిగా నిరాకరించినట్టుగా తెలుస్తోంది. నాకు అసలు వైద్యం వద్దు, నాకు చచ్చిపోవాలని ఉంది, నేను వైష్ణవిని చాలా దారుణంగా చంపేశాను, ఏదో క్షణికావేశంలో అసలు ఆ కోపంలో ఏం జరిగిందో నాకే అర్థం కాలేదు. ఇప్పుడు నేను బయటకు వస్తే నన్ను చంపడానికి అన్నలు సిద్ధంగా ఉంటారు, నాకు నిజంగా అసలు బతకాలని కూడా లేదు, ఎందుకు నాకు ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు, ఎందుకు నాకు ఇప్పుడు ఈ చికిత్స అందించి నన్ను ఎందుకు బతికిస్తాలనుకుంటున్నారు, నాకు అసలు బతకాలని లేదు, నేను అన్నం కూడా తినను, నేను మంచినీళ్ళు కూడా తాగను. ఇతను సరిగా మంచినీళ్ళు కూడా తాగకపోవటం వల్ల డీహైడ్రేషన్కి గురయ్యాడు. మరోవైపు వాంతులు విరేచనాలు కూడా అయినటువంటి పరిస్థితుంది. సో హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి వైద్యులతో, అక్కడ ఆసుపత్రికి తీసుకొచ్చినటువంటి పోలీసులతో ఇతను మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో వైద్యానికి నిరాకరించారు. అయినా కానీ బలవంతంగా అతనికి సెలైన్లు ఎక్కించి, ఫ్లూయిడ్స్ ఎక్కించి, తర్వాత కొన్ని ట్యాబ్లెట్స్ కూడా ఇచ్చి పంపించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఎక్కడి నుంచి ఏ జైలు నుంచి వచ్చాడో ఆ జైలుకే అధికారులు అతను పంపించినటువంటి పరిస్థితుంది. కానీ ఆ వైద్యం అందిస్తున్నటువంటి క్రమంలో ఆసుపత్రిలో నానా రభస ఒక పెద్ద డ్రామా క్రియేట్ చేసినట్టుగా సమాచారం వస్తుంది. నాకు అసలు బతకాలని లేదు, నాకు అసలు ట్రీట్మెంట్ చేయొద్దు, నేను చచ్చిపోతాను, నాకు చావాలని ఉంది, నేను వైష్ణవిని చంపేశాను అని అతను చెబుతూ నేను బయటకు వస్తే నన్ను ఎలాగో చంపేస్తారు కాబట్టి నేను ఇక్కడ జైల్లోనే చచ్చిపోతాను, నాకు అసలు బతకాలని లేదు అని చెప్పి అక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి డాక్టర్స్తో పోలీసులతో ఆయన వాదనకి దిగి పూర్తిగా వైద్యానికి నిరాకరించినట్టుగా తెలుస్తుంది. కానీ బలవంతం మీద అతనికి కొద్దిగా ట్రీట్మెంట్ అందించి పంపించారు. నిజంగా నేను కూడా అక్కడ కోరుట్లకు వెళ్ళాను. కోరుట్లలో మాధవపురి గ్రామానికి వెళ్ళాను. అక్కడ వైష్ణవి సమాధి దగ్గర ఆ కుటుంబ సభ్యులు ఎంతగా బాధపడుతున్నారు, ఎంతగా రోధిస్తున్నారో చూస్తా ఉన్నాం. ఎందుకంటే గత కొన్ని నెలలుగా వాళ్ళు యూట్యూబ్ వీడియోలు చేస్తూ ఉన్నారు, బ్రదర్స్ కూడా వీడియోలు చేస్తూ ఉన్నారు. అంటే పెళ్లి సందర్భంగా, పెళ్లి జరిగిన తర్వాత కూడా ఎలాంటి వీడియోలు చేశారు, వాళ్ళ ఫ్యామిలీ మధ్య ఎలాంటి గొడవలు ఉన్నాయి, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా వీడియోల రూపంలో కనిపిస్తూ ఉన్నాయి. సో అతనికి వేరే అమ్మాయితో సంబంధం ఉందని చెప్పి కొంత వాదన వినిపిస్తోంది. అలాగే వాళ్ళ హరిబాబు తల్లి 20 లక్షల రూపాయలు తీసుకొస్తే, ఎందుకంటే వేరే సంబంధం కూడా ఉంది, వేరే అమ్మాయి కూడా ఉంది, మా వాడికి ₹1 కోటి దగ్గర వస్తాయి అన్ని ఆస్తులు కలుపుకుంటాయి. ఇప్పుడు నువ్వు 20 లక్షల రూపాయలు వైష్ణవి నువ్వు తీసుకొస్తేనే మా ఇంటికి వస్తావు, లేకపోతే ఈ పెళ్లి పెటాకలు అయిపోతుందని చెప్పి ఈ విధంగా బెదిరించి నానా బూతులు తిట్టి కాల్ రికార్డింగ్స్ కూడా మధ్యలో బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ ఆసుపత్రిలో జరుగుతున్నటువంటి ఈ వ్యవహారం చూసిన తర్వాత అన్నలు దీని మీద కూడా రియాక్ట్ అయ్యారు. వాడి ఆరోగ్యం బాగానే ఉంది, వాడని నాటకాలు ఆడుతూ ఉన్నాడు, శిక్ష నుంచి తప్పించుకునేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు, వాడిని అసలు నమ్మటానికి లేదు, వాడు ఎప్పుడైతే బయటకు వస్తాడో వాడి సంగతి చూస్తాం, చట్టం తన పని తాను చేసుకుపోతుంది, వాడికి ఏదో కోర్టు శిక్ష వేస్తుంది, జైల్లోనే ఉంటాడు, మళ్ళీ బెయిల్ వస్తుంది, ఇది మాకు అసలు అవసరం లేదు, వాడు బయటికి తీసుకురండి, మాకు అప్పగించండి, మేమే చంపేస్తామని చెప్పి అన్నలు కుటుంబ సభ్యులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. మొన్న అంబేద్కర్ చౌరస్తా దగ్గర ఉగాది పండుగ రోజు కూడా అక్కడ చౌరస్తా దగ్గర ఆ రోజు నేను అక్కడికి రిపోర్టింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది స్థానిక ప్రజలు కూడా ఈ కుటుంబానికి అండగా నిలబడి హరిబాబు లాంటి ఒక రాక్షసుడిని పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు, కానీ వాడికి ఆ శిక్ష కరెక్ట్ కాదు, జైల్లో పెట్టడం కరెక్ట్ కాదని చెప్పి ఆ గ్రామస్తులే కాదు చుట్టుపక్కల ఉన్న చాలామంది కూడా వైష్ణవి కుటుంబానికి అండగా నిలిచారు. కోరుట్ల మెయిన్ సెంటర్ అంబేద్కర్ చౌరస్తా దగ్గర దిగ్బంధనం చేసి వాహనాలను ఎక్కడికక్కడ ఆపేసి వైష్ణవికి న్యాయం చేయాలి, వైష్ణవి కుటుంబానికి న్యాయం చేయాలంటూ అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి కూడా పరిస్థితి కూడా ఉంది. ఆ సమయంలో నేను అక్కడే ఉన్నాను, వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకున్నా. ఆ తర్వాత వైష్ణవి సమాధి దగ్గర అన్న ఏ విధంగా రోధించాడో మనకు తెలుసు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మొన్న పెళ్లి చేసి ఆ కార్యక్రమం చేసే వరకు కూడా వాళ్ళు ఎంత బాండింగ్ పెంచుకున్నారో. సొంత అన్న అయితే నిజంగా సమాధి మీద పడుకొని ఇక నా వైష్ణవి లేదు, నా చెల్లి నాకు లేదు, నా చెల్లి దూరం ఏంటంటే అసలు నేను నమ్మలేకపోతున్నాను, చెల్లి నువ్వు అసలు మమ్మల్ని వదిలేసి ఎట్లా వెళ్ళిపోయావురా, ఆ దుర్మార్గుడు ఇంత దారుణం చేస్తాడని అసలు అనుకోలేదు, నేను మంచిగా చూసుకుంటాడు, నీ మీద ప్రేమ ఉందని చెప్పి మేము పెళ్లి చేస్తే ఇక పెళ్ళి సంవత్సరం కూడా కాకముందే 8 నెలలకే నీ కడుపులో 4 నెలల బిడ్డ ఉండగానే ఇంత దారుణంగా వాడు చంపేస్తాడని చెప్పి
అసలు నిజంగా వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటూ సమాధి మీద పడుకుని వాళ్ళు కనీసం అన్నపానీయాలు లేకుండా కనీసం వాటర్ కూడా తాగకుండా వాళ్ళు అంతా రోధిస్తూ ఉన్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఇంకా వాళ్ళ బాధ ఎక్కువ అవుతుంది కానీ ఎక్కడ తగ్గినటువంటి పరిస్థితి. అంటే చెల్లెల మీద అన్నలు ఎంత ప్రేమ పెంచుకున్నారు, చెల్లెల జీవితం బాగుండాలని చెప్పి ఎంత బలంగా కోరుకున్నారు. కానీ ఆల్ ఆఫ్ సడన్ ఒక్కసారిగా ఈ విధంగా కావడంతో నిజంగా వాళ్ళందరూ కూడా తల్లడిల్లిపోతున్నారు. తల్లి అయితే ఇక మాటల్లో చెప్పనటువంటి పరిస్థితి. ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీదకి వస్తూ ఉంది, ధర్నాలు చేస్తూ ఉంది, వాళ్ళు పోలీసులకి ప్రశ్నిస్తోంది, వాడిని మాకు అప్పగించండి అని చెప్పి కోరుతూ ఉంది. కానీ పోలీసులు అట్లా చేయరు కదా, చట్టం ఏదైతే చెప్తుందో దాన్నే ఫాలో అవుతారు పోలీసులు కూడా. ఇక ఆ కుటుంబం అయితే ఆ కుటుంబమే కాదు, ఆ కుటుంబానికి సంబంధించి ఎవరైతే మిగతా బంధువులు ఉంటారో ఆ కాలనీలో వాళ్ళు కావచ్చు, అందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. సో నిజంగా వైష్ణవి మాకు ఈ విధంగా దూరం అవుతుందని చెప్పి అసలు మేము ఊహించలేదు. ఎప్పుడు ఎంతో చలాకీగా యాక్టివ్గా కనిపిస్తుంది, చిన్న చిన్న వీడియోలు చేస్తూ ఉంటుంది. మా ఇంట్లో అమ్మాయిలాగా ప్రతి ఇంట్లో కూడా ఆమె కనిపిస్తూ ఉంటుంది. ఈరోజు ఆమె లేదు అంటే కనుక నిజంగా నమ్మలేకపోతున్నాం. ఆ దుర్మార్గుడు డబ్బుల కోసమే, వేరేదేమీ లేదు. హరిబాబు వాడి తల్లి డబ్బుల కోసమే ఇంత దారుణంగా చేశారని చెప్పి వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. వీడిప్పుడు ఆసుపత్రిలో పెద్ద ఒక హైడ్రామా క్రియేట్ చేశాడు. నేను తప్పు చేశాను, నేను చచ్చిపోతాను, లేదంటే వాళ్ళే నన్ను చంపేస్తారు కాబట్టి నాకు అసలు బతకాలని లేదు అని చెప్పి ఈయన ఆసుపత్రిలో చాలా చాలా ఇదిగా మాట్లాడుతూ ఉన్నాడు. కానీ వైద్యులు ఏదో బలవంతంగా ట్రీట్మెంట్ చేసి మళ్ళీ జైలుకి పంపించేటటువంటి పరిస్థితి. కానీ జైల్లో ఒక గంట కనిపెడుతూ ఉండాలి. మళ్ళీ వీడు జైల్లో మళ్ళీ ఏదైనా నాటకాలు కూడా చేస్తూ ఉండొచ్చు. జైల్లో వైష్ణవిని నేను చంపేశాను కాబట్టి నన్ను కూడా ఇక్కడ ఏదో ఉరిశిక్ష చేస్తారు, లేకపోతే పోలీసులు చంపేస్తారని చెప్పి ఇక్కడ కూడా ఏదైనా హైడ్రామా క్రియేట్ చేసి కాబట్టి అక్కడ జైల్లో ఉన్నటువంటి అధికారులు కూడా హరిబాబుని ఒక కంట కనిపెడుతూ ఉండాలి అని అక్కడ జైల్లో స్థానికంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో మొత్తానికైతే యూట్యూబర్ వైష్ణవి హత్య మొత్తం కోర్టులోనే కాదు తెలంగాణ వ్యాప్తంగా ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. కట్నం కోసం భర్త, అత్త వీళ్ళందరూ కూడా ఇంత దుర్మార్గంగా గర్భవతిగా ఉన్నటువంటి వైష్ణవిని, ఒక యూట్యూబర్ వైష్ణవిని చాలా దుర్మార్గంగా చంపేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అందరినీ కూడా అరెస్ట్ చేశామని చెప్తున్నారు. హరిబాబు తల్లి, హరిబాబుకు సంబంధించిన ఈ కేసుతో ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసేసామని చెప్తున్నారు. కానీ వైష్ణవి కుటుంబ సభ్యులు మాత్రం వాళ్ళ అరెస్ట్ జరిగినప్పటికీ కూడా మాకు ఇంకా ప్రశాంతత లేదు, వాడు చస్తేనే, వాళ్ళ ఫ్యామిలీ చస్తేనే మాకు సంతోషం అని చెప్పి కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా చూడాలి. హరిబాబు ఆరోగ్యం ఇప్పుడిప్పుడే కొంత మెరుగుపడుతుంది. ఆయన ఆసుపత్రి నుంచి కూడా డిశ్చార్జ్ చేసి జైలుకు పంపించారు. సో నెక్స్ట్ ఏం జరగబోతుందో చూడాలి. వీలైనంత త్వరగా ఇతనికి శిక్ష పడాలని చెప్పి చాలామంది మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఆడపిల్ల మీద ఇంత దుర్మార్గంగా, రాక్షసంగా ప్రవర్తించడానికి భయపడే విధంగా కఠినంగా శిక్షించాలి. ఎప్పుడో సంవత్సరాల తరబడి కాదు, వెంటనే ఒక నెల రోజుల్లోపే వీడికి కఠినంగా శిక్ష వేయాలి. అది కూడా ఉరి శిక్ష ఇస్తేనే కరెక్ట్ అని చెప్పి చాలామంది ప్రజా సంఘాల నేతలు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఆసుపత్రులు అయితే ఒక పెద్ద డ్రామా అయితే నడిపించినటువంటి పరిస్థితి. సో చూడాలి ఫర్దర్గా ఇంకా ఎలాంటి విషయాలు ఈ కేసుకు సంబంధించి బయటకు వస్తాయన్నది. ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.